హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసింది అంటే చిన్న పిల్లలకి పెరుగు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, సో ఎప్పటి నుంచి పెట్టొచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళి సో నార్మల్గా పిల్లలకి ఎప్పటి నుంచి పెరుగు అనేది అలవాటు చేయొచ్చు అనేది మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో 2 years లోపు పిల్లలకి మనం ఎప్పుడు పెరుగు పెట్టుకుంటే మంచిది. సో పెరుగు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అలాగే కొవ్వు కంటెంట్ కూడా ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది. ఇవన్నీ కూడా బేబీ ఎదుగుదలకి చాలా చాలా మంచిది అనమాట. సో పెరుగు పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా కూడా చాలా మంచిది. కానీ ఈ పెరుగు అనేది చిన్నపిల్లలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఎప్పటి నుంచి అంటే సో మనం 1 year దాటిన తర్వాత పిల్లలకి ఎప్పుడైనా పెరుగు అనేది పెట్టుకోవచ్చు. సో 1 year లోపు పిల్లలకి పెట్టకపోవడమే మంచిది. సో మనం ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కూడా కొంచెం తక్కువ మోతాదులో పెట్టండి. ఆ పెట్టిన తర్వాత బేబీస్కి మోషన్స్ ఏమైనా అవుతున్నాయా, లేకపోతే కడుపులో నొప్పిలాగా ఏమైనా వస్తుందా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఏమైనా ఎలర్జీ లాగా ఏమైనా అనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేసుకోండి ఫస్ట్ టైం మీరు పెట్టినాక. సో 1 year తర్వాత మనం పెరుగు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ పెట్టిన ఫస్ట్ డే ఖచ్చితంగా ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరి పిల్లలకి పెరుగు అనేది పడదు. కొంతమంది పిల్లలకి ఎలర్జీస్ రావచ్చు, కొంతమందికి మోషన్స్ రావచ్చు, మోషన్స్ పెట్టవచ్చు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అందుకనే మీరు ఫస్ట్ కొంచెం మోతాదులో పెట్టిన తర్వాత ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఏం లేదు అనుకుంటే మంచిగా హ్యాపీగా మీరు పెరుగు పెట్టచ్చు బేబీస్కి. ఎందుకంటే బేబీ ఎదుగుదలకి కూడా పెరుగు చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ 1 year తర్వాతనే పెట్టడానికి చూడండి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.